పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమేన్. ఈరోజు సెప్టెంబరు 20వ తారీఖు. లూకాసు వార్త 8వ అధ్యాయము 4వ వచనము నుండి 15వ వచనం వరకు. ప్రతి పట్టణము నుండి పెద్ద ప్రజా సమూహము యేసు వద్దకు వచ్చెను. అప్పుడు ఆయన ఉపమాన రీతిగా ఇట్లు చెప్ప ఆరంభించెను. విత్తువాడు ఒకడు విత్తనములు వెదజల్లుటకు బయలుదేరెను. అతడు విత్తనములు చల్లునప్పుడు కొన్ని విత్తనములు తోవ ప్రక్కన పడగా అవి త్రొక్కివేయబడెను. పక్షులు వచ్చి వాటిని తినివేసెను. మరికొన్ని రాతి నేల మీద పడగా తేమ లేనందున అవి మొలకలు ఎత్తగనే ఎండిపోయెను. మరికొన్ని విత్తనములు ముండ్ల పొదల మధ్య పడినవి. కాని మొక్కలతో పాటు ముండ్ల పొదలు ఎదిగి ఆ మొక్కలను అణచివేసినవి. ఇంకనూ కొన్ని విత్తనములు సారవంతమైన నేలపై పడి మొలిచి పెరిగి నూరంతలుగా ఫలించినవి అని చెప్పి, వినుటకు వీలున్నవాడు వినుగాక అనెను. యేసు శిష్యులు అప్పుడు ఈ ఉపమానము యొక్క భావము ఏమిటని ఆయనను అడిగిరి. పరలోక రాజ్య పరమరహస్యముల జ్ఞానము గ్రహింపబడినది నీకే. ఇతరులు చూచియు చూడకుండుటకు, వినియు గ్రహింపకుండుటకు వారికి ఉపమానముల మూలమున బోధింపబడును. ఈ ఉపమానములోని భావము ఏమనగా, విత్తనము దేవుని వాక్కు. త్రోవ ప్రక్కన విత్తనములను పోలిన వారు దేవుని వాక్కును ఆలకింతురు. కాని వారు నమ్మి రక్షింపబడకుండునట్లు సైతాను వారి హృదయము నుండి వాటిని ఎత్తుకొని పోవును. దేవుని వాక్కును ఆలకించి సంతోషముతో స్వీకరించువారు రాతి మీద పడిన విత్తనముల వంటి వారు. వేరు లేనందున అట్టివారు కొలది కాలము మాత్రమే విశ్వసించి శోధన కాలమున పతనమగుదురు. ముండ్ల పొదల మధ్యన పడిన విత్తనములను పోలినవారు సందేశమును ఆలకింతురు గాని వారు ప్రాపంచిక చింతలచే, ధన వ్యామోహములచే, సుఖభోగములచే అణచివేయబడి తగు ఫలమును ఇయ్యరు. సారవంతమైన నేలపై పడిన విత్తనములను పోలినవారు యోగ్యమైన మంచి మనసుతో దేవుని వాక్కును ఆలకించి అవలంబించి ఓర్పుతో ఫలించువారు. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.